హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు iQoo అయితే iQoo 9 సిరీస్ మొబైల్స్ ని ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, ఇంక ఈ iQoo 9 సిరీస్ అన్ని కూడా మనకి గేమర్స్ ని టార్గెట్ చేసుకుని అయితే తీసుకొచ్చారనమాట. సో దీంట్లో ప్రొవైడ్ చేసే హార్డ్వేర్ అంతా కూడా మనకి చాలా హై అండ్ హార్డ్వేర్ అని చెప్పొచ్చు. అట్లాగే వీటిలో యూజ్ చేసిన ప్రాసెసర్స్ కూడా మనకి మంచి ప్రాసెసర్స్ ని యూజ్ చేశారని చెప్పొచ్చు. సో ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారో, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటారో, సో వాళ్ళైతే డెఫినెట్ గా iQoo 9 సిరీస్ మొబైల్స్ ని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో వీటిలో మనకి 3 మోడల్స్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో వెరీ ఫస్ట్ వన్ మనం iQoo 9 Pro గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 10-bit 2K AMOLED డిస్ప్లే అనేది యూజ్ చేశారు. సో ఈ డిస్ప్లే కూడా మనకి సామ్సంగ్ E5 ప్యానల్ అనమాట. దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేటప్పటికి LTPO 2.0 డిస్ప్లే అనేది యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఇంక దీని డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకుంటే కనుక అప్ టు మనకి 1500 నిట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంక దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక మనకి 300 హెడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంక ఈ డిస్ప్లే కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇంక ఈ మొబైల్ లో మనకి డెడికేటెడ్ డిస్ప్లే చిప్ అయితే యూజ్ చేశారు. సో డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఎక్సలెంట్ డిస్ప్లే యూజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా అట్లాగే ఈ డిస్ప్లే లో మనకి 3D అల్ట్రాసోనిక్ లార్జ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్స్ లో ఫస్ట్ మొబైల్ అని చెప్పారు వీళ్ళైతే చెప్తున్నారు. కానీ సో నెంబర్ వైజ్ మాట్లాడుకుంటే కనుక మనకి ఇది సెకండ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ అనేది మనకి 5G కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక దీంట్లో 5G బ్యాండ్స్ కూడా మనకి 12 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ కెమెరా సెటప్ కూడా మనకి ఎక్సలెంట్ గా అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది మనకి సామ్సంగ్ ఐసోసెల్ GM5 సెన్సార్ అనమాట. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ అట్లాగే 50 మెగాపిక్సెల్ 150 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్ గా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేవి మనకి 190 డిగ్రీస్ అయితే యూజ్ చేస్తుంటారు. బట్ వీళ్ళు మనకి 150 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అట్లాగే 16 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ కూడా యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో వీళ్ళు ఈ కెమెరా సెటప్ ని గింబల్ కెమెరా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో మీకు స్టడీ షార్ట్స్ అండ్ వీడియోస్ అయితే రావడం జరుగుతాయి అనమాట. రేర్ కెమెరాని యూజ్ చేసి మీరు అప్ టు 8K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియోస్ అనేది చాలా స్టేబుల్ గా ఎక్సలెంట్ గా అయితే వస్తాయని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ ఓన్లీ 8 minutes లోనే 50% వరకు ఛార్జ్ అవుతుందని, ఓన్లీ 20 minutes లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అట్లాగే దీంట్లో మనకి వెపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేసామని చెప్తున్నారు. ఇంకా అడిషనల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హై రెజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. ఇంకా డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 తో వస్తుంది. బట్ మనకి ఇందులో 3.5mm జాక్ అయితే ఉండదు. ఓన్లీ మీకు Type-C పోర్ట్ తోనే వస్తుంది అనమాట. అండ్ ఇంకా OS గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి ఫన్ టచ్ OS 12 బేస్డ్ ఆన్ Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ మొబైల్ అనేది మనకి విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అడిషనల్ గా మీరు 4GB ఆఫ్ ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక మంచి బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సైడ్ అంతా మనకి మెటల్ బిల్డ్ తోటి వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ బిల్డ్ తో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ అనేది మనకి 8+256GB స్టోరేజ్ లో తీసుకొచ్చారు. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ ప్రైసింగ్ 64,990 అయితే పెట్టారు. అండ్ ఇంకా హైయర్ వేరియంట్ 12+256GB స్టోరేజ్ 69,990 రూపాయలు అయితే పెట్టారు. సో లాంచ్ ఆఫర్స్ కింద ICICI క్రెడిట్ కార్డు మీద పర్చేస్ చేస్తే మీకు 6,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే మీరు ఏదైనా పాత iQoo మొబైల్ ని ఎక్స్చేంజ్ చేస్తే కనుక అడిషనల్ 10,000 రూపీస్ ఎక్స్చేంజ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అట్లాగే ఈ మొబైల్ ని ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి 1 time స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ను కూడా తీసుకొచ్చారనమాట. అండ్ ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ అనేవి ఈ రోజు నుంచి అయితే మనకి అమెజాన్ లోను iQoo.com లోను అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి. సో మీరు కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే కనుక బేస్ వేరియంట్ అనేది మీకు 58,990 రూపాయలకి అయితే వస్తుంది. సో ప్రైసింగ్ మాత్రం కొంచెం ఎక్కువైందనే చెప్పొచ్చు. సో iQoo బ్రాండింగ్ ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటే కనుక 50,000 నుంచి 55,000 రూపాయల మధ్యలో పెడితే మనకి ఎక్సలెంట్ ప్రైసింగ్ అయితే అవ్వేది. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న స్పెక్స్ కి ఈ ప్రైసింగ్ లో మనకి సామ్సంగ్ బ్రాండింగ్ నుంచి, యాపిల్ నుంచి, అట్లాగే OnePlus నుంచి మనకి మొబైల్స్ అయితే వచ్చేస్తా ఉంటాయి. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ అయితే మనకి అన్ని మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరా ఎక్సలెంట్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా అట్లాగే అడిషనల్ గా మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో పాటు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్పెక్స్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉన్నాయి. బట్ ప్రైసింగ్ కొంచెం అగ్రెసివ్ గా పెట్టుంటే మాత్రం ఈ ఫోన్ అయితే మనకి
బ్లాక్ బస్టర్ అయ్యేది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా iQOO 9 గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో వచ్చేటప్పటికి దీంట్లో మనకి 6.56 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 10-bit AMOLED డిస్ప్లేనే. బట్ మనకి దీంట్లో పిక్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేటప్పటికి అప్ టు 1200 నిట్స్ అయితే ఉంటాయి. అట్లాగే ఇది మనకి LTPO డిస్ప్లే అయితే కాదు, నార్మల్ డిస్ప్లేనే. ఈ డిస్ప్లే కూడా మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇంకా అట్లాగే ఈ డిస్ప్లే లో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. బట్ ఇది మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంకా 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి 10 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX598 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అట్లాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 13 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో కూడా మనకి LPDDR5 ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు ర్యామ్ అయితే 4GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 4350 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంక దీంట్లో కూడా మనకి 3.5mm జాక్ అయితే ఉండదు. ఇది కూడా మనకి గ్లాస్ అండ్ మెటల్ బిల్డ్ తోటి అయితే వస్తుంది. అండ్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ 42,990 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హైయర్ వేరియంట్ 12+ 256GB స్టోరేజ్ 46,990 రూపాయలు అయితే పెట్టారు. లాంచ్ ఆఫర్స్ కింద ICICI కార్డ్ మీద పర్చేస్ చేస్తే మీకు 4000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బేస్ వేరియంట్ అనేది 38,990 రూపాయలకి అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ కూడా మనకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అట్లీస్ట్ వీళ్ళు 37,38,000 లాంచ్ చేసి ఉంటే చాలా ఎక్సలెంట్ మొబైల్ అయితే ఇది. బట్ వీళ్ళు 43,000కి అయితే లాంచ్ చేశారనమాట. సో వీళ్ళు ఏదైతే 4000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ 4000 రూపీస్ తగ్గించి లాంచ్ చేస్తే కనుక మనకి మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఇది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా iQOO SE గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో డిస్ప్లే వచ్చేటప్పటికి దీంట్లో 6.62 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేటప్పటికి అప్ టు 1000 నిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంక ఈ డిస్ప్లే కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో కూడా మనకి 300 హెర్ట్జ్ టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX598 సెన్సార్ అయితే యూస్ చేశారు. దీంట్లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా అట్లాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా తీసేసి మనకి టెలిఫోటో సెన్సార్ ఇచ్చే ఉంటే బాగుండేది. బట్ దాన్ని అయితే స్కిప్ చేశారు. అండ్ ఫ్రంట్ ఇది కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక ఇది మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హై రెజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఈ మొబైల్ కూడా మనకి విర్చువల్ ర్యామ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ అనేది 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ 33,990 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హైయర్ వేరియంట్ 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ 37,990 రూపాయలు అయితే పెట్టారు అనమాట. లాంచ్ ఆఫర్స్ కింద ICICI కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు 3000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బేస్ వేరియంట్ అనేది 30,990 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. iQOO SE సేల్స్ వచ్చినప్పటికి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మనకి అమెజాన్ అండ్ iQOO.com లో అయితే అవైలబుల్ కానున్నాయి అనమాట. సో 30,000 రూపాయల బడ్జెట్ లో మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో లుక్ అయితే వేయచ్చు. బట్ మనకి ఈ మొబైల్ లో కూడా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే చాలా బాగుండేది. బట్ దాన్ని అయితే స్కిప్ చేశారు. బట్ ఎనీవే లాంచ్ ఆఫర్ కింద అయితే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. కానీ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ అయితే మాత్రం ఇది కూడా మనకి కొంచెం ఒక 3-4 వేలు అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్ గా iQOO 9 సిరీస్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక iQOO 9 Pro మాత్రం డెఫినెట్ గా ఒక 10,000 రూపీస్ ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. 50 నుంచి 55,000 రూపాయల మధ్యలో లాంచ్ చేస్తే ఎక్సలెంట్ మొబైల్ అయ్యేది. బట్ ప్రెసెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ మంచిగా ఉన్నా కానీ iQOO బ్రాండింగ్ కి మనం ఇంత ప్రైస్ పెట్టాలంటే కొంచెం ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ కేటగిరీలో సామ్సంగ్ బ్రాండింగ్ నుంచి అట్లాగే యాపిల్ నుంచి మంచి మంచి మొబైల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో iQOOకి అయితే మనకి ఈ ప్రైస్ బ్రాకెట్ లో అంత మార్కెట్ అయితే లేదనమాట. అండ్ ఇంకా iQOO 9 గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మొబైల్ ని వీళ్ళు 37,38,000 రూపాయల్లో లాంచ్ చేస్తే ఎక్సలెంట్ వాల్యూ ఫర్ మనీ డివైస్ అయితే ఇది. బట్ వీళ్ళు 43,000కి అయితే లాంచ్ చేశారు. అండ్ iQOO SE గురించి మాట్లాడుకుంటే కనుక లాంచ్ ఆఫర్స్ తో చూసుకుంటే కనుక మనకి 31,000కి అయితే వస్తుంది. సో 31,000లో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ తో ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ మనకి ఈ ప్రైస్ కేటగిరీలో ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. లేదు నాకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ, నేను గేమింగ్ కోసమే మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నానంటే కనుక డెఫినెట్ గా iQOO 9 సిరీస్ మొబైల్స్ అయితే ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇది iQOO 9 సిరీస్ మొబైల్స్ గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.